యువ పరిశోధకుడైన గంధం బసవశంకర్రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కలిదిండిలో 1979 జూన్ 20న జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి గంధం అలివేలు మంగ, శ్రీ గంగయ్య గారు. తల్లిగారి సంస్కార బలంతో బాల్యం నుండి భక్తి, ఆధ్యాత్మిక అంశాలపై అనురక్తిని పెంపొందించుకున్నారు. అన్నమయ్యతో అనుబంధం కలిగిన ప్రముఖులైన 22 మంది ఆకాశవాణి కోసం చేసిన ప్రసంగాలను అన్నమయ్య పదగోపురం పేరుతో ఒక సంపుటంగా తీసుకొచ్చారు. వారి ప్రతిభ పరిశోధనకు మాత్రమే పరిమితం కాలేదు. వ్యాస రచన, పుస్తక రచన, ప్రవచనం ఇలా బహుముఖీనంగా కొనసాగుతూ వస్తోంది. గంధం బసవశంకర్రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సదాశివరెడ్డి గారిని బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. బసవశంకర్ గారిని ఒక 2 నిమిషాలు కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో నారాయణాయ. శ్రీమాన్ రాజుబాబు గారి 68వ జయంతి వేడుకలు. కళాకారుడంటే చిరంజీవి. వారు ఎప్పుడూ కూడా ప్రజల హృదయాలలో మమేకమై వారి తరంలో ఒక స్ఫూర్తిని నింపటమే కాదు, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిని అందిస్తూ ఉంటారు. అందుకే జయంతితో సుకృతినో రససిద్ధ కవీశ్వరాహ అంటారు. అంటే అక్కడ ఒక కవి మాత్రమే కాదు, కళాకారుడు. కళ అంటేనే చైతన్యానికి సంకేతం. కళ వినోదాన్ని మాత్రమే అందించదు, విజ్ఞానాన్ని అందిస్తుంది, జాగృతిని అందిస్తుంది, ఒక చైతన్యమైనటువంటి స్ఫూర్తిని అందిస్తుంది, ఒక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఎందుకయ్యా ఈ విషయాలన్నీ చెప్పుకోవడం అంటే, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు రాజుబాబు గారి నుంచి చెప్తున్నటువంటి మిత్రులు కానీ, వారి సహచరులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ వారిని స్మరించడానికి గల కారణాలు, ఒక పునాది ప్రోధి చేసుకున్నటువంటి సుసంపన్నమైనటువంటి లక్షణాలు. అటువంటి లక్షణాలతో వారు ఈ తరానికి స్ఫూర్తిని అందిస్తూ కళ ద్వారా వారి జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు. కాళిదాస్ అంటారు, కావ్యేషు నాటకం రమ్యమని. అటువంటి నాటకాన్ని ప్రోధిగా అంటే పునాదిగా చేసుకుని రంగస్థలంపై వారు నర్తించి, తదనంతర కాలంలో బుల్లితెరపై, ఆ తరువాత పెద్ద తెరపై వారి యొక్క ప్రతిభను పండించటమే కాదు, అందరితో మమేకమవుతూ స్నేహపూరితమైనటువంటి వాత్సల్యంతో అందరినీ ఏకం చేస్తూ నడిచినటువంటి మహనీయులు వారు. వారి యొక్క జయంతిని అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తిస్తూ, ఆ ప్రతిభను గుర్తిస్తూ
వారికి పురస్కారాలు అందించడం అనేది మహోన్నత కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి మిత్రమండలికి అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా హార్దికమైనటువంటి శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో మన తెలుగు జాతి కీర్తిని అంతర్జాతీయంగా పరివ్యాప్తి చేసినటువంటి మహనీయులు ఉన్నారు. ఇక్కడ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు, గోపాల్ గారు ఉన్నారు. వీరందరూ కూడా భారత జాతి ఖ్యాతిని అంతర్జాతీయంగా దేదీప్యమానం చేసినటువంటి లబ్ధ ప్రతిష్ఠులు. ఎందుకంటే ఒక జ్యోతి మరొక జ్యోతిని వెలుగులోకి తీసుకొచ్చినట్లుగా రాబోయే తరాలకి వీరంతా మార్గదర్శకులు, స్ఫూర్తి సందేశాన్ని అందించేవారు. అలాగే ఈ సభలో వెనిగళ్ల రాంబాబు గారు కూడా ఉన్నారు. అన్నమయ్య పదగోపురం అంటూ వారు నా గురించి తెలియజేస్తున్న సందర్భంలో వారు అన్నమయ్య పదగోపురానికి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఆకాశవాణికి అందించడం జరిగింది. తరువాత దాన్ని మేము పుస్తకంగా తీసుకురావడం జరిగింది. వారు చక్కటి విశ్లేషణ చేశారు అన్నమాచార్యులు వారి గురించి. అన్నమాచార్యులు వారి సంకీర్తనలో కూడా నా రంగం సాహిత్య రంగం, పరిశోధనా రంగం, అందులో కాస్తో కూస్తో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, అన్నమాచార్యుల వారి అనంత మంగళాశాసనాలతో కృషి చేసి తంజావూరులో ఉన్నటువంటి అలభ్యమైన అన్నమయ్య కీర్తనల్ని మేము తీసుకురాగా ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు అలాగే పద్మభూషణ పురస్కృతులైనటువంటి మహనీయులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి సంపాదకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2 సంపుటాలుగా ప్రచురించారు తాళ్లపాక సంకీర్తనలుగా. అంటే ఒక కళ అనేది, సాహిత్యం అంటే సమాజానికి మేలు చేసేది, అలాగే సాహిత్యం చైతన్యాన్ని అందించేది. కళ ఏ రూపంలో ఉన్నప్పటికీ అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, చిత్రం కావచ్చు, చలనచిత్రం కావచ్చు, లేదా నాటకం కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క జాతి జ్యోతులు, జాతి విజ్ఞాన జ్యోతులు. వాటన్నింటినీ కూడా అందించాలి. ఇవాళ సభలో విశేషం ఏమిటంటే వారి కుటుంబ సభ్యులు కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితమైన వారికి ఈ పురస్కారాలు అందించటంలా అన్ని రంగాల నుంచి వారు లబ్ధ ప్రతిష్ఠుల్ని తీసుకుని అటు పత్రికా రంగం కావచ్చు, ఇటు చలనచిత్ర రంగం కావచ్చు, ఇక్కడ బుల్లితెర కావచ్చు, నాబోటి సాహితీ రంగంలో పరిశ్రమిస్తున్నటువంటి జిజ్ఞాసువులు కావచ్చు, వీరందరినీ మేళవించటంలో ఉన్నతమైనటువంటి ఆదర్శం కనిపిస్తుంది. ఒక సూర్యకాంతి, ధవళ వర్ణంలో ఉన్నటువంటి ఒక సూర్యకాంతి ఏ విధంగా 7 రంగులుగా విస్తరిల్లి ఇంద్రధనుస్సుగా మనకి ఆహ్లాదాన్ని అందిస్తుందో, అలాగే ఈ సభ వారి యొక్క కీర్తి లతలు అన్ని రంగాలలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ప్రతిభా సంపన్నతతో కూడినటువంటి పురస్కారాల్ని అందించటం మీరందరికీ కూడా, మిత్రమండలికి అలాగే కుటుంబ సభ్యులకి కూడా నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. ఈ విధంగా ఒక మనిషి యొక్క, ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందయ్యా అంటే ఇన్నేళ్లు బ్రతికినందుకు కాదు, ఇంత సంపాదించినందుకు, భౌతికమైన ఆస్తి సంపాదించినందుకు కాదు, లేదా ఏవో రకరకాల వ్యాపారాలు చేసినందుకు కాదు, జాతికి మనం ఏమి ఇవ్వగలిగాం అది నిలిచి ఉండేది. అందుకే కళాకారుడు ఎప్పుడు చిరంజీవి అని నేను ప్రారంభించినటువంటి ఉపోద్ఘాతంలోని అంశం. వారి యొక్క జన్మ సార్థక్యం అయింది అనటానికి ఈ పురస్కారాలు ఒక నిలువెత్తు సంకేతం. అంతేకాదు వారు ప్రతి సంవత్సరం ప్రారంభంలో చెప్పినట్లుగా ప్రభుత్వాలైనా ఆలస్యం చేస్తున్నాయేమో కానీ రాజుబాబు గారి మిత్రమండలి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనటం వారి అంకితానికి, అంటే అంకితబద్ధమైనటువంటి సేవకు, అలాగే వారి తండ్రి గారి పట్ల, వారి స్నేహితుడి పట్ల ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణానికి సంకేతం. దానికి మనం అందరం వారిని అభినందిద్దాం కరతాళ ధ్వనులతో. అలాగే మన వాగ్గేయకారుల్లో అన్నమాచార్యుల వారు తొలి వాగ్గేయకారులు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశానికి అంతటికీ కూడా ప్రథమ వాగ్గేయకారులు. ఒక తల్లి సాయం సంజ వేళ తన మురిపాల బిడ్డను పొత్తిళ్లలో ఒదుగుకుని సాయం వేళ చందమామను చూపిస్తూ చందమామ రావో జాబిల్లి రావో అని కమ్మని గోరుముద్దలతో ఆ బిడ్డకు ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తుంది. తల్లి ప్రేమకు మురిసిన బిడ్డ, అన్నమయ్య పాటకు మురిసిన బిడ్డ హాయిగా కమ్మగా నిద్రపోతాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడిని, ఆ బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి జో అచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామ గోవింద అని తల్లి నిద్రపుస్తుంది.
ఈ 2 పాటలను ఇచ్చిన మహనీయుడు ఎవరయ్యా అంటే అన్నమాచార్యుల వారు. కనుమూయుటొకటి, కను తెరచటొకటి. కను తెరచటం అంటే మనకి వేదాంతంలో ఈ జనన మరణ చక్ర భ్రమణం ఉంటుంది కదా, కను తెరచటొకటి, కనుమూయటొకటికి. నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. ఇక్కడ నాటకం అన్నాం కాబట్టి నానాటి బతుకు నాటకము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. అలాగే అనేక సంకీర్తనలు, ఒక లాలిపాట, ఒక జోలపాట, ఒక పెళ్లి పాట, అలాగే ఒక స్వామివారికి ఏకాంత సేవలో పాడుకునే పాటలు, పవళింపు సేవలు, తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల సింగారములతోడనని బ్రహ్మోత్సవాల పాటలు, అలాగే ఏది తుద, దీనికి ఏది మొదలు, ఎన్ని వేదనలు, ఎన్ని దుఃఖములు. అంటే ఒక జీవుడి యొక్క ఆత్మతత్వ విచారాన్ని ఎంత అద్భుతంగా అన్నమాచార్యులు వారు తీసుకొస్తారంటే, ఎన్ని వేదనలు, ఎన్ని లంపటములు, ఎన్ని దుఃఖములు, ఏది తుద, దీనికేది మొదలు, పాదుకొను హరిమాయ పరగు జీవునికి అంటూ మరలా వెంటనే అంటారు, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికి. ఎందుకు బాధపడతాయి? ఇన్ని దుఃఖాలున్నాయి, ఇన్ని వేదనలున్నాయి, ఇన్ని పరితాపాలున్నాయి. అవన్నీ ఏమిటంటే కలవంటిది బతుకు గనునికి. యోగ వాసిష్టంలో చెప్పబడిన విషయం అన్నమాట. అంటే నువ్వు తెలుసుకుంటే ఇందులోనే ముక్తి ఉంది, తెలియకపోతే బంధంలో ఉంది. అంటే ఒక మానసిక తత్వ శాస్త్రవేత్త ఏ విధంగా మనకి కావలసినటువంటి బలాన్ని అందిస్తాడో అన్నమయ్య పాఠాల అందిస్తుంది. నువ్వు మర్చిపోవాలంటే క్షణకాలం, ఒక కళను ఏ విధంగా మర్చిపోతామో అలాగే ఈ కష్టాలని సుఖాలని కూడా మర్చిపోయే సమత్వం అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో విని ఆతని భజింపు వివేకమా అనేటువంటి భగవద్గీత సందేశాన్ని అతి సులభమైన పాటలుగా అన్నమయ్య అందించాడు. ఏమిటయ్యా ఇందులోని మర్మం అంటే, వేదంబులు, పౌరాణిక వాదంబులు, వరకవిత్వ వాణీ వీణానాదంబులు, కృత సుజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదములు అంటారు. అలాగే శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతి లోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకట శైల వల్లభ రతి క్రీడా రహస్యంబులై, తాళులపాక అన్నయ్య వచోనూత్న క్రియల్ చెన్నగున్ అని అద్భుతంగా అన్నమాచార్యులు వారి పాటల్ని వర్ణిస్తారు. ఇందులో విశేషం ఏమిటంటే, వేదాలలో ఉన్న సారాన్ని అంతటినీ కూడా, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞాన సందేశాన్ని అంతటినీ కూడా అలతి 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 అచ్చ తెలుగు పాటలలో అందించినటువంటి ఘనుడు అన్నమయ్య. ప్రబంధ సాహిత్యం కృష్ణదేవరాయల కాలంలో విస్తరిల్లుతుంది. ఆ ప్రబంధ సాహిత్యాన్ని విడిచిపెట్టి రాజాస్థానాల్ని కాదని దేవస్థానాన్ని నమ్మి ప్రజలే ప్రభువులని ప్రజలతో మమేకమైనటువంటి ప్రజాకవి అన్నమయ్య. పాటకున్న గొప్పతనం, ఆ పాట సాహిత్యానికి ఆలంబన, ఆ పాట ఇవాళ సినిమాకి ఆలంబన. ఇటువంటి గొప్ప దార్శనికమైనటువంటి అన్నమయ్యను పట్టుకుని పరిశోధనలో బుడిబుడి అడుగులు వేస్తున్న నాకు ఈరోజు రాజుబాబు గారి పురస్కారాన్ని అందించటం మహా అదృష్టంగా భావిస్తూ, ఈ స్ఫూర్తితో మరింత పరిశోధన రంగంలో ముందుకు వెళతానని మీ అందరికీ విన్నవిస్తూ, మరోసారి మిత్రమండలిని అలాగే కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు, నమస్సులు, కృతజ్ఞతలు సమర్పిస్తూ, మహనీయులు పెద్దలున్నారు, వారి యొక్క స్ఫూర్తితో తెలుగు జాతి యొక్క ఖ్యాతి అంతర్జాతీయంగా విరాజిల్లుతుందని పోతన గారు భాగవతంలో అంటారు. జ్యోతి స్వరూపం ఆత్మ. ఒక్క భాగవత పద్యాన్ని ఉటంకించుకుని మనం నా ప్రసంగాన్ని పరిసమాప్తి చేస్తాను. భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడై అంటే, సాకార రూపం ఒకటి, దానిని మించి అందరిలో భగవంతుడు ఉంటాడు. అందుకే అంటాడు అన్నమయ్య, అందరికీ శ్రీహరే అంతరాత్మ, కందువకు హీనాధికములు లేవు ఇందు లేవు, కందువకు హీనాధికములు ఇందు లేవు. అందరికీ శ్రీహరే అంతరాత్మ. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. ఈ పంచభూతాలన్నీ కూడా అందరి పట్ల సమానంగా వ్యవహరిస్తున్నాయి. ఇది కళ అందిస్తున్నటువంటి గొప్ప విషయం. అలాంటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఆ అద్వితీయమైన బ్రహ్మను బ్రహ్మం ఒక్కటే అని చెప్తాడు. పోతన గారు భాగవతంలో అంటారు, అసలు అన్నింటినీ దాటిపోయి పరబ్రహ్మ స్వరూపం ఎక్కడుంటది అంటే, మనం అది చూడగలిగినటువంటి లోచూపు ఉన్నవాడికి అంతటా పరబ్రహ్మ స్వరూపం కనిపిస్తుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు ఆతనినే సేవించేదన్ అని. అంటే అంతా లైవ్ అయిపోయిన తర్వాత భగవంతుడు పరమాత్మతత్వంతో ఎలా ఉంటాయంటే ఒక జ్యోతి స్వరూపంగా ఉంటాడట. ఆ జ్యోతి స్వరూపంలో ఉన్న భగవంతుడిని నేను సేవిస్తున్నాను, శరణాగతితో ప్రార్థిస్తున్నాను అని పోతన గారు వంటి మహనీయులు మనందరికీ అద్భుతమైన సందేశాన్ని అలా ఇచ్చారు. ఆత్మతత్వం అంటే ఆత్మ కూడా మనకి గీతలో చెప్పినట్లుగా మనకి
వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అన్నట్లుగా ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మతత్వం ప్రకాశించినట్లుగా ప్రతి జీవాత్మ కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ ప్రకాశిస్తున్నటువంటి రాజుబాబు గారి జీవాత్మ కూడా ఇక్కడే ఉంది అన్నమాట. వారికి సీనియర్ జర్నలిస్ట్ భగీరథ గారు బహుముఖ ముఖాలుగా దానికి కావలసినటువంటి దేదీప్యమైనటువంటి అనంత మంగళాశాసనాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనందరికీ అందించాలని ప్రార్థిస్తూ ధన్యోస్మి. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్.